ఎవడురా మిమ్మల్ని రమ్మంది? నేను రమ్మన్నానా? మీరు వచ్చారు. ఎలా రావాలి? నీ పూర్ణ హృదయంతో రా. నా సన్నిధికి వచ్చేటప్పుడు నీ పూర్ణ నిన్ను నువ్వు విరగగొట్టుకొని రా. అది దేవుడికి కావాల్సింది. వచ్చాము, సందా వేసాము, ఆరాధన తీసుకున్నాము, వెళ్ళాము అంటే కుదరదు. ఎవడు రా నిన్ను రమ్మంది నా సన్నిధికి? నీ మేకపోతే ఎవరికి కావాలి? నన్నెందుకు తృప్తిపరచాలనుకుంటున్నావు? హేయమైన క్రియలు చేస్తూ ప్రతిసారి హేయమైన క్రియలు చేస్తూ వస్తున్నావు. రక్షించబడినావు, రక్షిస్తున్నా, కానీ ఆ రక్షణను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? విశ్వాస సంబంధమైన క్రియలు నీలో ఉంటున్నాయా? నా పట్ల, నేను చేసిన క్రియల పట్ల నీకు విశ్వాసం ఉందా? లేదే. ఏదో నన్ను తృప్తిపరచాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వెలా ఉండాలి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, సత్యముతో నువ్వు రావాలి. వచ్చినప్పుడు దాని ప్రకారమే నిన్ను పూజించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని యోహాను సువార్తలో చెప్తున్నాడు. అది కదా నీకు కావాల్సింది, అది కదా నాకు కావాల్సింది. ఈ బలులు ఎన్ని ఎందుకు పెట్టాను? తాత్కాలికమైనవి. కానీ ఈ తాత్కాలికమే నీకు ఇష్టంగా ఉన్నదే. నీలో పరిశుద్ధత లేదే.